నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా వ్యవస్థ ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బలమైన పునాది వేస్తుందని ఉయ్యూరు ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు రూరల్ మండలం ఆకునూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో బడిబాట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఇంటింటా ప్రచారం చేపట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని ఉయ్యూరు ఏఎంసీ చైర్మన్ కొండా ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఆకునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిధిలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల విద్యాశాఖ అధికారులు ఎస్ దుర్గాసాగర్, బి సుధారాణి, పివి రమణ మరియు మాజీ సర్పంచ్ వసంత్ కుమార్లతో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లారు. ప్రైవేటు పాఠశాలలకు పంపి ఆర్థికంగా నష్టపోవద్దని, ప్రభుత్వ పాఠశాలల్లోనే కార్పొరేట్ స్థాయి విద్య అందుబాటులో ఉందని తల్లిదండ్రులకు వివరించారు. ఉచిత విద్యతో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు మరియు ఆధునిక మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తోందని గుర్తు చేశారు. అంతేకాకుండా పేద విద్యార్థుల చదువులకు అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తుందని నేతలు వివరించారు. పేద వర్గాల పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుందని, ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కోటేశ్వరరావు, హాఫీజున్నీసా, కాంతమ్మ, విద్యా కమిటీ చైర్మన్ శ్రీధర్, వైస్ చైర్మన్ సునీత, సిఆర్పి పుష్పలత మరియు అంగన్వాడీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉచితంగా అడ్మిషన్, చదువుతో పాటు భోజనం, మరి యూనిఫాము, బ్యాగు, షూస్ అన్ని ఇస్తా మనకి మెరుగైనటువంటిది. ప్రైవేట్ స్కూల్లో ఈ పిల్లలకి 4-5 తరగతుల వరకు మన పిల్లలే కొంతమంది ప్రైవేట్ స్కూల్లో జాబులు లేక అక్కడికి వెళ్ళి ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా మన పిల్లలే చెబుతా ఉన్నారు. సంతోషమే, కొంతమందికి అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు రాకుండా ప్రైవేట్ వెళ్తా ఉన్నారు. కానీ వీళ్ళ భవిష్యత్తులో మంచి విద్య అందించేటువంటి బీఈడి చదివి ఉన్నత విద్యలు ప్లస్ ట్రైన్డ్ ఎంతో మెరుగైనటువంటి తర్ఫీదు పొంది టీచర్ ఉద్యోగం అంటే మన పిల్లలు కూడా చాలామంది ట్రైనింగ్కి వెళ్తూ ఉంటారు. టీటీసీ అని, ఇంకా బీఈడి అని, ఇట్లా ట్రైనింగ్కి వెళ్ళి ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులు మనకు ఉపాధ్యాయులుగా ఉన్నారు. సో వీళ్ళకి మంచి భవిష్యత్తు ఇక్కడ ప్రైమరీ నుంచే క్రమశిక్షణ ప్లస్ అక్కడ ఆటల పాటలు కూడా మనకి విశాలమైనటువంటి ప్లే గ్రౌండ్స్, స్కూల్ ప్రాంగణం అంతా కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకి ఆలోచన విధానం కూడా ఏంటంటే కొంచెం మానసికంగా ఒక ఎట్లా అంటే ఉల్లాసంగా ఉండే విధంగా, అట్లా ఉత్సాహంగా పనిచేసే విధంగా వాళ్ళు చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. చదువులో మన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఇప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు కూడా స్కిల్స్ అటాచ్ చేసి వాళ్ళకి విద్యని బోధిస్తూ ఉన్నారు. కాబట్టి మన పిల్లల్ని అవకాశం ఉండి వాళ్ళ తల్లికి వందనం వచ్చినా కానీ అది మీ జేబులో మీ కుటుంబానికి ఉపయోగపడుతూ ఉంది. మన పిల్లలు హడావుడిగా లెగిసి వాళ్ళు 8 స్కూల్కి తీసుకెళ్ళి మనం బస్సు ఎక్కించి ఒకళ్ళు ఎక్కించిపోతే వెనకాల క్యారేజ్ తీసుకెళ్ళి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ ఉచితంగా అన్ని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి ఇస్తూ ఉన్నారు. విద్యాశాఖ అధికారి మండలానికి మేడం గారు కూడా మన ఇంటికి వచ్చి చెప్తాం. ఎందుకంటే ఇవి మన రాష్ట్రంలో కూడా మనం ఇన్ని అవకాశాలు పెంచినా కానీ పిల్లల విషయంలో, చదువు విషయంలో వాళ్ళ భవిష్యత్తు మనం నిర్ణయించలేకపోతా ఉన్నాం, ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఆర్థిక వెసులుబాటు 10th అయిన తర్వాత ఖాళీగా ఉంటున్నారు. ముఖ్యంగా మన ఎస్సీ బీసీ పిల్లల్లో 10th అయిన తర్వాత ఖాళీగా ఉంటున్నారు, ఫెయిల్ అవుతున్నారు. ఇంటర్ అయిన తర్వాత ఖాళీగా ఉంటున్నారు. వీళ్ళ భవిష్యత్తు ఎందుకు ఇట్లా ఉంది? స్కిల్స్తో కూడా వాళ్ళు మనం ట్రైన్ చేయాలి. వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు నిర్ణయించుకునే అవకాశాలు ఇవ్వాలనే ప్రత్యేకమైన శ్రద్ధ మన ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. కాబట్టి మన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో మన అందరి పర్యవేక్షణలో, మళ్ళీ మీ గ్రామానికి మీరు కూడా ఇప్పుడు ఎంపీటీసీగా మీరు పనిచేశారు, మరలా మనం రోజు స్కూల్కి వెళ్ళి అమ్మ ఎట్లా ఉంది ఏంటి, ఈ పిల్లలతో పాటు మన ఊరు పిల్లలందరి భవిష్యత్తును కూడా మనం మార్చుకోవచ్చు. అది కొంచెం మీరు ఆలోచన చేయండి. మేడం గారు ఇక్కడ లోకల్ స్కూల్ చైర్మన్ కూడా. ఈ అమ్మాయి పేరు సంకీర్తన, వాళ్ళమ్మ మన విద్యా కమిటీ చైర్పర్సన్. మన కుటుంబాల్లో ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి లక్షలాది రూపాయలు, మినిమం మీరు 15,000 నుంచి 30,000 కడుతున్నారు చిన్నపిల్లాడికి. ఆ 30,000 మీకు ఆదా అవుతుంది సంవత్సరానికి. మనం ఈరోజు చాలా వరకు ఆర్థికంగా పొదుపు చేసుకునే పరిస్థితుల్ని మనం ఎన్నుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో మేడం గారు చెప్పినట్టు ప్రభుత్వం పక్కాగా మనకు అవసరమైనటువంటి ప్రతి మెథడ్, ఇప్పుడు మీరు అనుకున్నటువంటి డిజిటలైజ్డ్ కానీ ఇంకా ప్రైవేట్లో ఏవైతే ఉన్నాయో
కార్పొరేట్ సంస్థలు అవన్నిటిని కూడా ప్రభుత్వ రంగంలో తీసుకొస్తుంది. కాబట్టి మీకైతే వెసులుబాటు చక్కగా ఉంటుంది, డబ్బులు ఆదా అవుతాయి. మీరు ఈ స్కూల్ చైర్మన్, కమిటీ చైర్మన్ అయినా అట్లాగే మీరు మమ్మల్ని అందరినీ కూడా అప్పుడప్పుడు ఇట్లా మాకు ఈ సమస్య ఉందని చెప్పినా కానీ మేము లోకల్గా ఉంటాం కాబట్టి మేము ఎంప్లాయీస్ ఉద్యోగస్తులందరికీ కూడా మేడం మండల ఉపాధ్యాయులందరికీ కూడా హెడ్ అన్ని స్కూల్స్కి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ ఉంటాం. అసలు ఆ అవసరమే లేదు ఇవాళ. ఎందుకనంటే ఇక్కడ చెప్పే ఉపాధ్యాయులు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో, మరి మనం అంటే ఇవాళ ప్రైవేట్ స్కూల్ చూస్తున్నాం, అప్పుడు గవర్నమెంట్ స్కూలే ఉండేది. ఆ స్కూల్లో చదువుకుని టాపర్స్ లాగా ఉండి ఇవాళ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకు కూడా ఏమేం లేదు. మన అక్కడ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు టార్గెట్ రీచ్ అయితే వాళ్ళు రీచ్ అయినటువంటి వాళ్ళ ఎయిమ్ అనమాట. అది మన పిల్లలే వాళ్ళ ఎయిమ్. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ప్రైవేట్ స్కూల్లో అయితే ఎవరైతే బాగా చదువుతున్నారో వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటదమ్మా. ఇప్పుడు మన స్కూల్లో అలా కాదు, చదివించే వాళ్ళ మీద ఉంటది.